హలో ఫ్రెండ్స్, 10th క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయినట్లయితే పర్ మంత్ 21,000 నుండి 69,000 మధ్య బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 లోపు అప్లై చేసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. ఈ రిక్రూట్మెంట్ కోసం సిటిజన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులను మరియు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 1124 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి 113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మార్చి 4, 2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఫిజికల్ స్టాండర్డ్స్ 167 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్తో 85 సెంటీమీటర్స్ రావాలి. ఎస్టీ అభ్యర్థులు 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అలాగే మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్తో 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఐసైటు మరియు టాటూస్కు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా పిఎస్టీ పీఈటీని నిర్వహించడం జరుగుతుంది. ఈ పీఈటీలో 800 మీటర్స్ రన్నును 3 minutes 15 secondsలో చేయాలి. 11 feet లాంగ్ జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 feet 6 inches హై జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్కి క్వాలిఫైయింగ్ 25 మార్క్స్ రావాలి. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్కి క్వాలిఫైయింగ్ 25 మార్క్స్ రావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ వెహికల్స్కి సంబంధించి 30 మార్క్స్కి క్వాలిఫై 15 మార్క్స్ రావాలి. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎగ్జామ్ అనేది 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. సిలబస్కు సంబంధించి మీరే చూసుకోండి. చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులు 100 రూపీస్ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఈఎంఎస్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై లింకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుపై క్లిక్ చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.